నమస్కారం విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. త్వరలో సర్పంచ్ ఎన్నికలు, 3 దశల్లో ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన గులాబీ బార్. రైతు రుణమాఫీ విషయంపై సర్కార్పై పోరాటం, రేపు సాయంత్రం కార్యాచరణ ప్రకటించే అవకాశం. వన మహోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సందేశం. మరోసారి కోకో కార్పస్ మొక్కలపై డిప్యూటీ సీఎం అలర్ట్. ప్రజలెవరూ ఆ మొక్కలు నాటొద్దని సూచన. తెలంగాణకు రెయిన్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలకు మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం పూర్తవగా ప్రస్తుతం ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3 దశల్లో బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ లిస్టు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల 6న రాష్ట్రంలోని అనని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కవిత విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆందోళన కూడా చేసింది. కాగా స్వయంగా రైతైన గులాబీ బాస్ కేసీఆర్ కూడా అన్నదాతల కోసం రంగంలోకి దిగుతారనే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తన కుమార్తె కవిత కూడా జైలు నుంచి విడుదలవడంతో రెట్టింపు ఉత్సాహంలో గులాబీ బాస్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటానికి కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ చేపట్టనున్న పోరాటంపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ మొక్కల పచ్చదనంతో కళకళలాడాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో పాల్గొన్నారని, ఇది సామాజిక బాధ్యత అని అన్నారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తారన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అలాగే కొన్ని మొక్కల పెంపకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉందని, విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, మొక్కల పెంపకం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు.
కోనోకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనోకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనోకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. నెల్లూరు జిల్లా వనమహోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు వద్ద ఉన్న నగర వనంలో అట్టహాసంగా వనమహోత్సవం జరిగింది. నెల్లూరులో నగర వనం 2014-19 టీడీపీ హయాంలోనే మొదలుపెట్టామన్నారు. మనిషి మనుగడకు, జీవనానికి నీటి ఆవశ్యకత ముఖ్యం. చెట్లను నరికివేయడం వల్ల ఏర్పడుతున్న నీటి కొరత ఇండియాలో 21.7%, ఆంధ్రప్రదేశ్లో 23%, నెల్లూరులో 21.4% మాత్రమే. గ్రీనరీ అమరావతి రాజధానిలో 6 పార్కులు ఉన్నాయి. రాష్ట్రంలో పార్కులు, గ్రీనరీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి, కాకర్ల అధికారులు నగరవనంలో పూజ చేసి మొక్కలు నాటారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు నగరవనమంతా కలిగి తిరిగారు. మంత్రి నారాయణ నగరవనంలో పిల్లలతో కలిసి ఆటలాడుతూ వారితో భోజనం చేశారు. మంత్రి నారాయణ తమతో సరదాగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు పలువురు విద్యార్థులు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆంధ్ర రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సర్వేపల్లి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వృక్షరాజాయ విద్మహే వృక్షరాజ దేవతాభ్యో నమః అనేక కోటి నమస్కారాలు సమర్పయామి. దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చరా ధ్రువం ధ్రువం తస్మై పాదోస్య విశ్వభూతాని తస్మై దేవాదిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః వెనక తీసుకోండి కెమెరాలో ముందుకు వల్ల మొత్తం
వెనక్కి వస్తే కెమెరా స్వామి ముందరికి వెళ్తే ఏమొస్తాం వెనక్కి ఫోటో కోసం నేను కాదండి సార్ తమాషగా కోపడుతుంది కాదు ఫోటో కోసం రాజాదిరాజాయ ప్రసైక సాగినే నమో భయం వై శ్రవణాయ ముందు వచ్చేవాళ్ళు నేనేం చేయమంటావా వెనక్కి వెళ్తే వస్తుంది పూజాం ఎంపీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ఇచ్చేశారు. మంత్రివర్యులు శ్రీ బొగ్గూరు నారాయణ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కనిపిస్తున్నారు. గౌరవనీయులైనటువంటి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్రెడ్డి. చల్లటి వాతావరణంలో విద్యార్థులందరూ కూడా వేలాది మందిగా ఇచ్చేసి వారి తల్లిదండ్రులు కానీ ఎంపీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ఇచ్చేశారు. మంత్రివర్యులు శ్రీ బొగ్గూరు నారాయణ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కనిపిస్తున్నారు. గౌరవనీయులైనటువంటి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్రెడ్డి. చల్లటి వాతావరణంలో విద్యార్థులందరూ కూడా వేలాది మందిగా ఇచ్చేసి వారి తల్లిదండ్రులు కానీ కానీ సక్సెస్ఫుల్ గా ప్రారంభిస్తున్నాం. మరి ఈ సందర్భంగా చూడండి, ప్రకృతి రెడ్డి గారికి, అలాగే ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కాకర సురేష్ గారికి, అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి, మన డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన వేదిక మీదకి ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించి, ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతరం మనం మన ఊరు అదేవిధంగా బీజేపీ నాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెనక్కి కొంచెం చేసి చూడము. నెల్లూరు జిల్లా వాసులారా, చుట్టుపక్కల ఉండే జిల్లా వాసులారా, వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల. వికారాబాద్ మున్సిపల్ 9వ వార్డు బోరుగుపల్లిలో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటి బయట తాళం ఉంది, కానీ లోపల అంటుకుంది. ఎలా అంటుకుందని వార్డు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మణేమ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలను తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి.
హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉపరపల్లిలో బైకులపై వెళుతున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బీహారీ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. राजेंद्र नगर जोन में राजेंद्र नगर पुलिस आज एक रॉबरी गैंग को पकड़े। वो लोगों अभी तक 2 केसेस में इन्वॉल्व हुए। वो लोगों पूरा बिहार से आए। 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे। यहाँ एक डिलीवरी बॉय जॉब और एक दूसरा फैक्ट्री में काम करते थे। बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है। उसको लाके 2 ऑफेंसेस अभी तक करे। एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके खरीदने के टाइम पे ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు మరియు పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణంలో స్థానిక నాయకులు అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటి చెట్లను నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా అటవీశాఖ సహకారంతో గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద తోర్నాల మండల కేంద్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎంపీడీఓ నాజర్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది సమన్వయంతో మొక్కలు నాటారు. అనంతరం ప్రకృతి పిలుస్తోంది రండి మొక్కలు నాటుదాం, వనం మనం కార్యక్రమంలో భాగస్వాములమవుదామంటూ నినాదాలు చేశారు. ఎంపీడీఓ నాజర్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మొక్కల పెంపకంతో పాటు అడవిలో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నందున వనమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన భవిష్యత్ బాగుండాలంటే భావితరాలకు సమతుల్యతతో కూడిన పర్యావరణాన్ని అందించడంలో మొక్కలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలు నాటడమే ఏకైక మార్గం. మొక్కలు పెంచడం ద్వారా ప్రాణవాయువు లభిస్తుందని, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపుదల కోసం 1 కోటి మొక్కలు నాటడమే ధ్యేయంగా నిర్ణయం తీసుకుందని, ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాజర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది అహ్మద్ సయ్యద్ రసూల్, గంగాధర్ రావు, మస్తాన్ వలీ, కాసిం, కూటమి నాయకులు అంబటి వీరారెడ్డి, ఎరువు మల్లికార్జున రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, దొడ్డ శేషాద్రి, తాతిరెడ్డి, కేతి మురళి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయదారుడు మంచి అదొకటి పోకుండా నాగమని నీవు లేడీస్ మంచి కార్యక్రమం అయితే చెట్లు పట్టుకొని చూస్తుండ్రు. పరిచాలన కోసం ప్రతి ఒక్కరము మొక్కలు నాటుదాం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు మన దోర్నాల్లో వనమహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అందరము ప్రతిజ్ఞ చేస్తున్నాం.
ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ నీటి బొట్టును వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రకాశం జిల్లా అద్దవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో గ్రామస్తులు రైతులు చెట్లను సొంత నిధులతో తొలగించడం జరిగింది. బొల్లుపల్లి గ్రామ పంచాయతీ అద్దవీడు మండలం చెరువునందు ఆయకట్టు మీద ఉన్న కంప చెట్లను తీసివేయడానికి పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ నిధులు లేవు, పంచాయతీలకు సంబంధం లేదు చెప్పడంతో రైతులు తమ సొంత నిధులతో గ్రామస్తులు కలిసి చెట్లను తీసివేయడం జరిగింది. సర్పంచ్ నిర్లక్ష్యం వల్ల గ్రామస్తులు సొంత నిధులతో కంప చెట్లను తొలగిస్తున్నారు. గ్రామ సర్పంచ్ని పంచాయతీ సెక్రటరీని అడగగా నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్తున్నారు. వరి మాకాణి రైతులు గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ పనులు చేయకపోవడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ₹10 నాణ్యం చెల్లదనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో చిరు వ్యాపారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు ₹10 నాణ్యాలు తీసుకోవడం లేదు. కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ₹10 నాణ్యాలు తీసుకోకుండా అభ్యంతరాలు తెలుపుతున్నాయి. దీంతో రంగంలో దిగిన ఆర్బీఐ ₹10 నాణ్యం చెల్లుతుందని ప్రకటన చేయాల్సి వచ్చింది. అయినా దానిపై ఉన్న అపోహ పోవడం లేదు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ కొందరు కండక్టర్లు ₹10 నాణ్యం తీసుకోవడం లేదు. ఈ విషయంపై పలువురు ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిపో మేనేజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే ₹10 నాణ్యాలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించారు. 10 కాయిన్ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదని, ఆ కాయిన్కు చట్టబద్ధత ఉన్నందున ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన స్పెషల్ గిఫ్ట్లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ తరపున ఆయన వదిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుక అందజేశారు. కొణిదెల పద్మజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారి అందించారు. పురోహితిక అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. పిఠాపురం ఆడపడుచులతో కలిసి పద్మజ వరలక్ష్మి వ్రతం ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చారణతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రతాల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి పురోహితిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వందలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళన దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని, ఆ వీడియోలను అమ్ముతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు. ఈ హిడెన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రయత్నిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్టాప్, మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలా శుక్రవారం తెల్లవారుజామున 3:30 వరకు ఇంజనీరింగ్ కాలేజీలో హైడ్రామా నడిచింది. ఆవేశం కాదు బాబాయ్, ఆలోచించుకోవాలి. వాడు చేసి కరెక్ట్ తప్పే కదా. ఇప్పుడు ఆ తప్పు 10 మంది తెలిస్తే ఒక ఆడపిల్లని గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. తప్పే. మనం మనకి చెల్లెళ్ళు ఉంటారు, అప్పలు ఉంటారు. మరి ఏం చేశారు బాబాయ్? 2 గంటలు ఏం చేశారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? చెల్లెళ్ళు 2 గంటలు గుర్తొచ్చిందా?
ఇప్పుడు టైం 11 అయింది. 9 జరుగుతుంది. 11 గుర్తొచ్చిందా నీకు? 11 గుర్తొచ్చిందా? వారం 10 రోజులు అయింది. రియాక్ట్ అయితే తెలుసు. మరి ఏం చేస్తారు? 2 గంటల నుంచి వాడు జరుగుతుంది. 2 గంటల నుంచి వాడు రూమ్ ఏం చేస్తారు? పరిష్కరించాలని తెలీదా? ఆడి మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదా? కాలేజ్ డైరెక్టర్ తెలీదా? మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కదా, తరిమేసి వెళ్ళిపోతారు. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టులో సందడి చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది. మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. పైగా దారుణంగా ట్రోలింగ్ గురైంది. ఇక ఈ మూవీ తమకు నష్టాలను తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేరుగానే చెప్పేస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని, కానీ మనమే సినిమా మంచి ప్రాజెక్ట్గా నిలిచిందని, లాభాలు వచ్చాయని అన్నాడు. పైగా తమ నష్టాలన్నీ కూడా రాజాసాబ్తో పోతాయని, వచ్చే ఏప్రిల్లో రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నాడు. ఇక స్వాగ్ గురించి దర్శకుడు అజిత్ గోలీ చక్కగా వివరించారు. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదన్నారు. జెండర్ వార్ మీద ఈ మూవీని తీశానని అన్నారు. ఈ ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని, ఇంకా చాలా చిత్రాలు వస్తాయని అన్నారు. కానీ ఈ స్వాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. శ్రీ విష్ణు అజిత్ గోలీ కాంబోలో రాజరాజ చోర చిత్రం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్ను రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి స్వాగ్తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. స్వాగ్ సినిమాకు శ్రీ విష్ణు లుక్స్, యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా స్టార్టింగ్ తెలుగు వారికి అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి VFXతో సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందరు నమస్కారం అండి. సో అసిత్ అండ్ శ్రీ విష్ణుతో కలిసి మేము ఆల్రెడీ ఒక మూవీ రాజరాజ చోర చూసినాము. సో దిస్ ఆర్ సెకండ్ మూవీ. సో ఇందాక అసిత్ చెప్పినట్టు ఇది డెఫినెట్గా అంటే ఒక కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ అండి. అంటే ఐ హావ్ గ్రోన్ అప్ వాచింగ్ కమల్ హాసన్ గారి మూవీస్. సో మీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు కానీ, మైకల్ మదన్ కమరాజ్ కానీ, అలా కొన్ని సినిమాల్లో మీరు ఆయన యాక్టింగ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో యూ కెన్ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ చూస్తే. అంటే సో నేను దీని గురించి ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. సో మేము ఒక మంచి వెరైటీ కంటెంట్ ఎంటర్టైనర్ డెలివర్ చేస్తామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప, ముందుకు రారా? అంటే ఆడవాళ్ళు గొప్పలా ఫీల్ అయ్యి చేయించే మగవాళ్ళు గొప్ప. అలా ఫీల్ చేయిస్తున్నారంటే మా ఆడవాళ్ళే గొప్ప. ఓకే. అండ్ ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందన్నారు. పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు బొంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. నేడు మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వర్గల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.